దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు భాగ్యాన్ని మంచి దైవజనుల సమక్షంలో, మంచి మందిరంలో దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు జోషికి, పెద్ద దైవజనులైనటువంటి శైలసాయి గారికి, వేదికను అలంకరించిన సతీష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. యోనాతానికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుదాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశమన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. కాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించండి. మోకాళ్ళు ఉన్న వారందరూ మోకరించండి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి. ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని మాకు వినిపించండి. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రత్యక్షతను నాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క స్పర్శను నాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ అభిషేకాన్ని నాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ కృపా సువార్త నా హృదయంలోనికి జొరపడినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడినటువంటి సంచారాన్ని నేను అనుభవించున్నట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి. ప్రతి ఒక్కరూ నోరు తెరవాలి. దిక్కులు చూడొద్దు. ప్రభు దర్శించు సమయం, ప్రభు తాకునటువంటి సమయం, ప్రభు మనకు సహాయము చేయునటువంటి సమయం. ఈ మంచి ఉదయకాల సమయంలో, అరుణోదయ సమయంలో దేవుని ప్రసన్నత, దేవుని స్పర్శను అనుభవించటానికి నోరు తెరు సహోదరి, సహోదరుడా, నోరు తెరు. ప్రభువా, నాతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడు అయ్యా, నా యొక్క పిల్లలతో మాట్లాడు. మీరు మాట్లాడే దేవుడు స్వామి. మీరు సజీవుడైన నిత్య జీవము కలిగినటువంటి దేవుడివై ఉన్నారు స్వామి. పరిశుద్ధుడివైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మంచి ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. దయగలిగిన మీ స్వరాన్ని, కనికరమ కలిగిన మీ స్వరాన్ని నాయనా ఈ యొక్క స్థలములో నాయనా నా వంతుగా, నా పాత్రను బట్టి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సజీవమైన మీ వాక్కు, నిత్య జీవము కలిగిన మీ వాక్కును నా హృదయములోనికి సొరబడినట్లుగా హృదయాన్ని తెరవండి. ప్రతి విధమైన చీకటి, అల్లరి, అంధకార నిద్రశక్తులను యేసు కలిగిన నామములో శపిస్తూ ఉన్నాను. మీరు సహాయం చేయండి. వినగలుగునట్లుగా నా చెవులను తెరవండి అయ్యా. గ్రహించగలుగునట్లుగా నా హృదయాన్ని తెరవండి. మీ మాటలు నా హృదయములో పనిచేయునట్లుగా సహాయము చేయమని అయ్యా, నిలబడి ఉన్న మీ దాసుడునైన నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీ సిలువ సాటును, మీ ఆత్మ సాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు ఘననామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ అపోస్తుల కార్యాన్ని
ఐదవ సువార్త అని అంటారు. ఈ అపోస్తుల కార్యాన్ని ఎవరు వ్రాసారంటే లూకా భక్తుడు వ్రాసినట్లుగా లేఖనాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఈ అపోస్తుల కార్యాన్ని పరిశుద్ధాత్మ చర్యలు అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా క్రీస్తు రాయబారులు చేసినటువంటి చర్యలు అని కూడా పిలుస్తారు. అయితే అపోస్తుల కార్యములోనే సంఘం యొక్క పుట్టుక కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ యొక్క అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో సంఘం కనపడుతుంది. యేసయ్య మరణానికి ముందు సంఘం ఏర్పాటు కాలేదు. ఈ అధ్యాయంలో, ఈ 9వ అధ్యాయంలో 43 వచనాలు ఉన్నవి. 43 వచనాలకు గాను పైన 30 వచనాలు, 31 క్రింద ఉన్నటువంటి 13 వచనాలను కలిపే శ్రేష్టమైన వచనమే ఈ 31వ వచనం. ప్రభునందు ప్రియులారా, అక్కడ 3 ప్రాంతాల గురించి మాట్లాడతాడు. సమరయ, యోదయ, గలలయ. ఈ 3 కలిపితే ఆంధ్ర రాష్ట్రంలాగా ఉంటుంది. అదే రీతిగా ఈ మూడిట్లో త్రిత్వం అనేది కనిపిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వాస్తవానికి సంఘం కొరకు తండ్రి ఏం చేశాడంటే, తండ్రి లోకాన్ని ప్రేమించాడు, కుమారుడు ప్రాణాన్ని పెట్టాడు, పరిశుద్ధాత్ముడు అభివృద్ధి చేశాడు. వీటన్నిటికి కూడా రుజువులు ఉన్నాయి. ప్రియులారా, దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములో 8 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు ఏమి తెలియపరుస్తున్నాయి అన్నట్లయితే, క్రీస్తు యొక్క ఆగమనాన్ని అపోస్తులు చూస్తూ ఆ యొక్క క్రీస్తు ఆగమనంలో వినబడిన స్వరాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు కొరకు కనిపెట్టినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా 3 నుంచి 9 అధ్యాయాలు సంఘము యొక్క బాధ్యతను తెలియపరుస్తూ ఉంది. 10వ అధ్యాయము దగ్గర నుంచి 20వ అధ్యాయం వరకు సంఘము యొక్క యవన దశ కనిపిస్తుంది. 21వ అధ్యాయము నుంచి 28వ అధ్యాయం వరకు కౌమార దశ, క్షీణ దశ కూడా కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయంలో 5 వ్యక్తులు కనిపిస్తారు. సంఘం అభివృద్ధి చెందాలంటే ఈ 5 సంఘానికి కావాలి. గమనించండి, క్రిస్మస్కి మనం నక్షత్రాన్ని కడతాం. నక్షత్రము స్టార్ కట్టినప్పుడు స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయో తెలుసా? 5 కోణాలు ఉంటాయి. అదే రీతిగా బెతెస్దా కోనేరుకు కూడా 5 స్తంభాలు, మంటపాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వారు పొందిన గాయాలు కూడా 5 గాయాలు. యేసు క్రీస్తు వారు గాయాలు పొందినప్పుడు యేసుక్రీస్తు వారు మరణించకముందు ఈ యొక్క ప్రపంచంలో ఖండాలు 5, తర్వాత కొద్ది కాలానికి విడగొట్టి 7 ఖండాలుగా చేశారు. ఇంకా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 5 గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క అధ్యాయములో 5 అనే ప్రత్యేకత, 5 గురించి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. చాలామంది ఈ క్రీస్తును గురించినటువంటి వార్త మతము అని అపోహపడుతున్నారు. ఇది మతము కాదు, మార్గం. ఎక్కడికి మార్గము అన్నట్లయితే యేసు క్రీస్తు వారి యొద్దకు మార్గం, పరలోకానికి మార్గం. అనేక విషయాలు వాక్యములో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఏమిటో తెలుసా? క్రీస్తును గురించినటువంటి మార్గం జీవ మార్గం, నిత్యమైనటువంటి మార్గమని దేవుని వాక్యములో స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడలరా, ఆదిమ క్రైస్తవ్యం మార్గము గురించి ప్రకటించింది కానీ మతం గురించి ప్రకటించలేదు. మతమౌఢ్యముతో మనసులో నుండి పుట్టినటువంటి మతాన్ని ఉపయోగించుకొని ఆ మతము ద్వారా మత కలహాలు రేపుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు. సంఘాల్లో కూడా చాలామంది ఇంటి పేరిట ఉన్న వారందరూ కూడా మన 10 మంది కలిస్తేనే ఆ సంఘం చాలామంది జనులు కనిపిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వర్గ సంబంధమైనటువంటి పోరాటాలు, వర్గ సంబంధమైన భేదాలు సంఘములోనికి తేకూడదు. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని మాట్లాడతాడు. ప్రియులారా, ఇది మార్గము కానీ మతం కాదు.
చాలామంది అంటారు మేము మతంలో దిగామని. అది బావా కాదు ప్రియులారా. మతము అంటే మనస్సు మార్చే, మనసుని పాడు చేసేది. ఇది మతము కాదు, మార్గం. ఏ మార్గము అన్నట్లయితే బాగుపడే మార్గం. ఏ మార్గము అన్నట్లయితే నిత్య జీవము కలిగిన మార్గం. ఏ మార్గము అన్నట్లయితే నాశనము లేని మార్గం. ఏ మార్గము అన్నట్లయితే సంతోషకరమైన మార్గం. ఏ మార్గము అన్నట్లయితే ఆనందాన్ని ఇచ్చే మార్గం. ఏ మార్గము అన్నట్లయితే హృదయానికి నెమ్మదినిచ్చే మార్గం. ఏ మార్గము అన్నట్లయితే కుటుంబాన్ని కట్టే మార్గం. ఏ మార్గము అన్నట్లయితే గ్రామాన్ని కట్టే మార్గం. ప్రపంచానికే నెమ్మదిని ఇచ్చే మార్గం. అటువంటి మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు తెలుసా? ప్రపంచానికే జ్యోతి. ఆయన ప్రపంచానికి ఆశాజ్యోతి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయములో 5 ఎవరో చెప్పమంటారా? జాగ్రత్తగా వినాలి. 1 పౌలు, 2 అననయ్య, 3 బర్నబా, 4 పేతురు, 5 తబిత. ఈ 5 ఎక్కడ కనిపిస్తారంటే ఈ 9వ అధ్యాయంలో కనిపిస్తారు. రండి దేవుని వాక్యంలో చూద్దాం ప్రియులారా. రండి దేవుని వాక్యంలో చూద్దాం. 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని గమనించండి. 9, 11. అందుకు ప్రభు నీవు లేచి సౌలు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటాడు. వినండి ప్రియులారా, సంఘానికి కావాల్సింది ప్రార్థన చేసేవాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవారు కాదు కావాల్సింది. ఆ యొక్క పౌలు సంఘాన్ని పాడు చేశాడు, స్త్రీలను పాడు చేశాడు, క్రైస్తవుల్ని యూదుల్ని హింసించాడు, భయంకరమైనటువంటి బాధలు పెట్టాడు. అటువంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు అని వాక్యం మాట్లాడుతుంది. సంఘములో నువ్వు ప్రార్థనా ధూపం వేయాలి. సంఘములో ప్రార్థన చేసేవారు కావాలి. సంఘములో కలహాలు రేపేవారు కాదు కావాల్సింది. ప్రియులారా జాగ్రత్త గమనించండి. ఒక సంఘం కట్టబడాలి అన్నట్లయితే, సంఘం అభివృద్ధి చెందాలి అన్నట్లయితే ఒకని వల్ల కాదు, ఒకని వల్ల కానే కాదండి ప్రియులారా. ఒకవేళ సంఘం 100కో 1,000కో ఒకళ్ళ వల్ల బాగుపడితే ఆ సంఘములో చీలికలు వస్తాయి, ఆ సంఘములో భేదాలు వస్తాయి. ఆ సంఘాన్ని ఆ వ్యక్తి ద్వారానే అభివృద్ధి చెందిందని అహం పొంది ఆ వ్యక్తి చీల్చే అవకాశం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది వేరే కుంపటి పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, సంఘాన్ని చీల్చేవాళ్ళు ఎక్కువైపోయారు, సంఘానికి ఉపయోగపడేవారు కనపడటం లేదు. సంఘములో ఏముండాలి తెలుసా? ప్రార్థనా ధూపం ఉండాలి. వాక్యం మాట్లాడుతుంది, అరణ్య మార్గము గుండా వచ్చినది ఇది అవతే అని మాట్లాడుతుంది. ఎవరు ఆమె అన్నట్లయితే ధూప స్తంభం వలె వస్తున్నటువంటిది యవతే అని మాట్లాడుతుంది. ధూపము అనగా పొగ. సంఘములో ప్రార్థన అనే పొగ ఉండాలి. సంఘములో ప్రతి వ్యక్తి, పురుషుడు, స్త్రీ సంఘం కొరకు ప్రార్థించేవారుగా కావాలి. సంఘములో ప్రార్థన లేదు. సంఘములో ప్రార్థన బయటికి వెళ్ళిపోయి ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయి. సంఘములో ప్రార్థన బయటికి వెళ్ళిపోయి ఏవేవో కార్యాలు ఉన్నాయి. ప్రియులారా దయచేసి గమనించండి. అలాగూ సంఘానికి ప్రార్థన చేసేవారు కావాలని వాక్యం మాట్లాడుతుంది. ఈ సౌలు అనబడే పౌలు ఏం చేశాడు తెలుసా? యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పిల్లలను పాడు చేయటానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దమస్కు మార్గములో ప్రభువు దర్శించాడు. యెరూషలేముకి దమస్కుకి 40 మైళ్ళ దూరం ఉంది. ప్రియులారా దమస్కుకి వెళ్ళాలంటే 2 మార్గాలు. ఆ 2 మార్గాల్లో వెళ్ళాలి అంటే 5 రోజులు పడుతుంది. ప్రియులారా ఈ దమస్కు ఎలాంటిది అన్నట్టే ప్రత్యేకమైనది. అందమైన భవనాలు, ఎత్తైన గోపురాలు, అందమైనటువంటి భవనాలతో పాటు ఒక చక్కటి సౌందర్యం కలిగినటువంటి పచ్చస్ కలిగినటువంటి పచ్చదనాలు. అయితే ఆ పట్టణం మీద సూర్యుడు పడుతున్నప్పుడు ఆ పట్టణం మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనం. ఇంకా ఆ యొక్క పట్టణంలో గుండా అబానా పరపర నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఇంకా ఏమనో తెలుసా? అది అమూల్యమైన పట్టణం అని, అది సిరి సంపదలు కలిగిన పట్టణం అని చరిత్ర చెబుతుంది. ప్రియులారా అటువంటి పట్టణములో దేవుని ప్రత్యక్షత లభించింది ఈ యొక్క సౌలుకి. ఇంకంతేకాకుండా అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు ఎవరైనా. సౌలు
ప్రియులారా, ఇంకా అంతేకాకుడు అనుకున్న దాన్ని సాధించే వరకు నిద్రపోయినటువంటి కఠినమైనటువంటి కఠోరమైనటువంటి నిర్ణయ తీర్మానం కలిగినటువంటి సౌలుని ఎవరు దర్శించారు తెలుసా? జీవము కలిగిన నజరేయుడైన యేసు దమస్కు మార్గములో దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దర్శించి ఏమంటున్నాడు తెలుసా? సౌలా, సౌలా, నన్ను ఎలా హింసించుతున్నావు అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి అంటాడు కదా, నువ్వెవడివి ప్రభువా అంటాడు. నీవు క్రైస్తవుల్ని హింసిస్తున్నావే, ఆ క్రైస్తవుల్ని మరి విమోచించిన వాడిని, రక్షించిన వాడిని, కన్నవాడిని నన్ను హింసించినట్లు కాదా అని మాట్లాడతాడు. తనతో పాటు ఉన్నటువంటి మిలిటెంట్లు లేచి నిలబడ్డారు, కానీ అతనికి లేచి నిలబడే అవకాశం లేదు. దేవుడు అతన్ని అంధుని చేశాడు, అవకాశం లేదు, తడువుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, అంధుడైపోయాడు, కనిపించట్లేదు. అంధుడైపోయినటువంటి ఆ యొక్క సౌలు కోసం దేవుని ప్రత్యక్షత అననీయకు లభించింది. అననీయతో అంటున్నాడు కదా, అననయ్య, ఓ అననయ్య. ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తి, క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తి, క్రైస్తవుల్ని బాధ పెట్టిన వ్యక్తి, క్రైస్తవుల్ని క్రూరంగా మరి బాధ పెట్టిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా? యోధా అనువాని ఇంట ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నట్టు అతడు మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. స్తోత్రం చెప్పి గట్టిగా. మార్పు చెంది ప్రార్థన చేసేవారు సంఘానికి కావాలండి. మార్పు చెందకుండా పాపం చేస్తూ, మార్పు చెందకుండా దొంగతనం చేస్తూ, మార్పు చెందకుండా అబద్ధమాడుతూ, వ్యభిచరిస్తూ, పాపములో దొల్లాడుతున్నటువంటి వ్యక్తుల వల్ల సంఘం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందదండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే మార్పు చెంది ప్రార్థన చేయాలి. మార్పు చెందకుండా ప్రార్థన చేస్తే సంఘం అభివృద్ధి చెందదు. స్వార్థీకరణకు ఇంధనం ఏదో తెలుసా? ప్రార్థన ప్రియులారా. ప్రార్థించే సంఘం ఎదుట ఏది నిలవదో, అభ్యంతరాలు నిలవు, అడ్డుగోడలు నిలవు, రాజకీయాలు నిలవు, శాసనాలు నిలవు. దేవుని ప్రార్థన ఎదుట ఏ కోటగోడలు కూడా నిలవనేరవు. ఎరికో కోటగోడలు లాంటివి కావచ్చు ప్రియులారా, ఏది నిలవనేరదు. ప్రార్థన సమస్యలను తీర్చగలిగింది, ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలిగింది, ప్రార్థన నీ సమస్యను ఇట్టే కరిగించగలిగినటువంటిది. ప్రార్థన శక్తి సంఘానికి కావాలి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఎంతసేపు ప్రార్థన చేయాలండి? మా పనులు చేసుకోవద్దా అని మీరు అడగవచ్చు. 24 గంటలు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘం అనేది 24 గంటలు ప్రార్థన చేయాలి. కనీసం ఒక వ్యక్తి ఒక గడి అయినను ప్రార్థన చేయటం లేదు. ప్రియులారా గమనించండి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వని సంఘం వర్ధిల్లదు. నిరుత్సాహపడకుండా ప్రార్థించాలి. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నవో తెలుసా? మీ యొక్క మనస్సుకు అందనటువంటి పరిస్థితులు, మీ మనసుకు ఏమాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కనుక సంఘం ఏమి చేయాలి అన్నట్టే ప్రార్థనా ధూపం వేయాలి. ప్రియులారా, సంఘానికి ప్రార్థన చేసేవారు కావాలి, కానీ పార్టీలు కట్టేవారు కాదు. సంఘానికి కావాల్సింది, సంఘానికి ప్రార్థన చేసేవారు కావాలి, కానీ కలహాలు రేపేవారు కాదు కావాల్సింది. సంఘానికి ప్రార్థన చేసేవారు కావాలి, కానీ అలిగేవారు కాదు కావాల్సింది. సంఘానికి ప్రార్థన చేసేవారు కావాలి, కానీ సాడీలు చెప్పేవారు కాదు సంఘానికి కావాల్సింది. సంఘానికి కావాల్సింది ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలా ఉన్నారట? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? గ్లామర్ పెంచడానికి నిద్రపోతున్నారు ఎడతెక్కకుండా. 24 గంటలు కూడా నిద్ర చాలట్లేదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇంకా తిండి ఎక్కువగా అయిపోతుంది,
తిండికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎడతెగని తిండి, ఎడతెగని తిండి, ఎడతెగని తిండి. వాక్యంలో ఉన్నది కదా, ఎడతెగని ప్రార్థన సంఘము కలిగి ఉంది అంటాడు. అదే 2:42 అంటాడు కదా, వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు అంటాడు. స్తోత్రం చెప్పి గట్టిగా, స్తోత్రం చెప్పి గట్టిగా, స్తోత్రం చెప్పి గట్టిగా. ఆకాశం వైపు నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి దేవుని మహిమ దిగి వస్తుంది, ఆకాశం నుంచి దేవుని కృప దిగి వస్తుంది, ఆకాశం నుంచి దేవుని యొక్క స్పర్శ దిగి వస్తుంది, ఆకాశం నుంచి దేవుని యొక్క సమూహము దిగి వస్తుంది. ఎందుకో తెలుసా? నీకు సహాయము చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కాలములో సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క దూత అపోస్తులుడైనటువంటి పేతురు ఉన్నటువంటి చెరసాల్లోనికి దిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థన మన కప్పు కూడా దాటి వెళ్ళదండి, కప్పు కూడా దాటి వెళ్ళదు, స్లాబు దాటి వెళ్ళదండి. జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన లేని సంఘం శవము లాంటిది, ప్రార్థన లేని సంఘం నిర్జీవమైనది. ప్రార్థన కలిగిన సంఘములో సూచక్రియలు జరుగుతాయి. ప్రార్థన కలిగిన సంఘములో అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రార్థన కలిగిన సంఘములో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలను చేస్తాడు. మోషే కర్ర తీసుకొని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎరికో కోట గోడలు పడిపోయాయి. మోషే ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? సముద్రం చీలిపోయింది. మీరు బలివాళ్ళలాగా ఉండారు. ఏ సముద్రం? ఎర్ర సముద్రం చీలిపోయిందండి ప్రియులారా. ఎర్ర సముద్రం చీలిపోవటానికి సాధ్యమైన పనా? లేదు, సాధ్యమైన పని కాదండి ప్రియులారా. ఇశ్రాయేలీల కొరకు మోషే ప్రార్థన చేసినప్పుడు వారికి నాన్ వెజ్ పంపించబడింది. స్తోత్రం చెప్పి గట్టిగా, స్తోత్రం చెప్పి గట్టిగా. ఏ రోజు కూరగాయలు తిన్నారండి? వాళ్ళు శ్రేష్టమైనటువంటి నేతి పదార్థాలు తిన్నారు, పాలు, పెరుగు, అద్భుతమైన ఆహారం తిన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతల ఆహారం తిన్నారు, మనుషుల ఆహారం కాదు అది. దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేస్తే అటువంటి అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తారు కానీ దురాశతో ప్రార్థన చేస్తారు అంటాడు. ఒక ఆయనట ప్రార్థన చేస్తారట బాగా భారంగా. ఏంటో తెలుసా? తన దురాశతో అడుగుతున్నాడు, ప్రభువా నాకు పెద్ద వాహనం ఇవి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పెద్ద వాహనంలో వెళుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ నా చుట్టూరే ఉండాలి. అంతేకాకుండా నా బ్యాగులో అసలు డబ్బులు విస్తారంగా ఉండాలన్నట. వాడి ప్రార్థన ఆలకించి వాడిని బస్ కండక్టర్ని చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బస్ కండక్టర్ అంటే బస్సు పెద్దది కదా, బస్సు పెద్దదేనా? బస్సులో ఎవరుంటారు? ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ అయిపోయిందిగా. పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా, వాడు అన్నం తినకపోతే బస్సులో ఎక్కించి పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా బస్సులో వెళుతున్నారు. చిన్నపిల్లలకి కొంతమంది పరిచయాలు చేసుకోవటానికి వెళ్తున్నారు బస్సుల్లో. వాళ్ళకి ఏంటంట? ఫ్రీ. దాంట్లో భోజనం కూడా ఫ్రీ పెడితే బాగుంటుంది, అన్న క్యాంటీన్ బస్సులో పెడితే. కాపురాలు కూలిపోతాయి. కాపురాలు నిలబెట్టుకోవటానికి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కాపురాన్ని నిలబెట్టేది ఫ్రీ పథకాలు కాదు, ప్రార్థనా పథకం. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. సంఘంలో నా కుటుంబాన్ని కట్టండి అని ప్రార్థన చెయ్యి. సంఘంలో నా పిల్లలను కట్టండి అని ప్రార్థన చెయ్యి. సంఘంలో నా యొక్క పాత్ర ప్రత్యేకమైనది ఉండినట్లుగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. చాలామంది అలానే ఉన్నారు, చాలా కాలం నుంచి అలానే ఉన్నారు. కానీ వారికి ప్రార్థనకు జవాబు రాని కారణం ఏంటి తెలుసా? దురుద్దేశాలతో అడుగుతున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా. ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన చేయకూడదు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? పరిసయ్యుని యొక్క ప్రార్థన మంచి ప్రార్థన కాదండి.
వాక్యంలో ఉంది కదా, పరిసయ్యుని ప్రార్థన నీతి లేని ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన పశ్చాత్తాపము లేని ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన దేవుని మెప్పించలేని ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన దేవుని ప్రత్యక్షతను చూడలేని ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి సౌలు లాంటి వారు కావాలి, యాకోబు లాంటి వారు కావాలండి. ఎందుకో తెలుసా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయినని వాక్యం మాట్లాడుతుంది. యాకోబుతోనే ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా ఒక్కడే ప్రార్థన చేశాడండి. మనం ఎవరిమైనా కానీ నిర్మానుష్యం, మనుషులు తిరగని ప్రాంతం, ఆ ప్రాంతంలో పురుగులు లేదా ఏదైనా విషజంతువులు తిరిగే ప్రాంతం అయితే మనం ప్రార్థన చేస్తామా? ఆ దమ్ము గడ్సు మనకు లేవు. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గర తనని కడుక్కుంటూ, తనని పరిశుద్ధపరుచుకుంటూ, దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు ఈ యాకోబు. ఏమిటో తెలుసా ఆశీర్వాదం? చాలామంది అంటారు, నేను ప్రార్థనకు రాకముందు ఏదేదో కలిగి ఉన్నాను, ప్రార్థనకు వచ్చిన తర్వాత నాకు సమృద్ధి అంటాడు. వెంకటేశ్వరరావు కూడా సమృద్ధి ఉంది. జాగ్రత్త వినండి, రహీముకు కూడా సమృద్ధి ఉంది. నువ్వు చెబుతావు నేను ప్రార్థనకి రాకముందు నాకు ఒక ప్యాంటు ఒక షర్ట్ అని. వాడికి కూడా అంతే. వెంకటేశ్వరరావు కావచ్చు లేదా రహీం కావచ్చు, వాడికి కూడా 2 కార్లు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి. వాడిని ఎవడు ఆశీర్వాదించాడు? అది కాదు ఆశీర్వాదం అంటే. ఎదురుగా అన్న రూపంలో మరణం ఎదురొస్తుంది. మరణాన్ని తప్పించుకోవటమే ఆశీర్వాదం. దుష్టత్వాన్ని తప్పించుకోవటమే ఆశీర్వాదం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తప్పించుకోవటమే ఆశీర్వాదం. ప్రార్థన ద్వారా అతడు ఏం పొందుకున్నాడు తెలుసా? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీ ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వటం లేదు అంటే నువ్వు ఇంకా యాకోబుగానే ఉన్నావు. నీ ప్రార్థన ఆశీర్వాదంగా మారలేదంటే నీ మోసాలు ఆగలేదని అర్థం. నీ ప్రార్థన ఆశీర్వాదంగా మారలేదంటే నీ అబద్ధాలు మరి తగ్గలేదని అర్థం. నీ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా లేదు అంటే నీ యొక్క చెడ్డ క్రియలు మానలేదు అని అర్థం. నీకు ఆశీర్వాదం రావటం లేదంటే అవన్నీ నీకు అడ్డుగా ఉన్నాయి అని అర్థం. దయచేసి గమనించాలి ప్రియులారా. సంఘానికి కావాల్సింది పార్టీలు కట్టేవారు కాదు, భేదాలు కలుగు చేసేవారు కాదు. ఎవరు కావాలో తెలుసా? ప్రార్థించేవారు కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ వ్యక్తి అననీయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అననీయ అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది చూడండి. అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ ఒక ప్రవక్త కాదండి, అపోస్తులుడు కాదు. అననీయ ఎవరు అన్నట్టే ఒక నార్మల్ మ్యాన్, సామాన్యమైన మనిషి అండి. ఏమండి? అననీయ అనగా దేవుని కృప అని అర్థం. దాని అర్థం ఏమిటి తెలుసా? అననీయ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పి గట్టిగా. అంటే దాని అర్థము సంఘానికి అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి. 1 ప్రార్థన చేసేవారు కావాలి. 2 సంఘానికి ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో మాట్లాడుతుంది, వెర్రివారిని తన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులు ఎదుట వారిని నిలబెట్టడానికి, అంతేకాకుండా దేవుని యొక్క చరిత్రను వివరించడానికి, దేవుని ప్రసన్నతను వివరించడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో నేను ఏ పాటి వాడిని అనుకోవచ్చు, నేను ఎంతటి వాడిని అనుకోవచ్చు, నేను ఒంటరి వాడిని అనుకోవచ్చు, నా వల్ల సాధ్యపడేది కాదు అని అనుకోవచ్చు, మోషేకులాగా ఏదో సాకులు చెప్పవచ్చు. కానీ దేవునికి నువ్వు అందుబాటులో ఉంటే దేవుడు నీకు పని అప్పగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ గురించి 2 సార్లు వాక్యములో మాట్లాడుతుంది. అపోస్తుల కార్యములో
9వ అధ్యాయం 10 నుంచి 17 వరకు, 22వ అధ్యాయం 12 నుంచి 16 వరకు ఆ యొక్క అననీయ గురించి తెలియపరచబడుతుంది. ప్రియులారా, దయచేసి గమనించాలి. ఈ అననీయ ఎవరు అన్నట్టే దమస్కు చెందినటువంటి క్రైస్తవుడు, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటున్నటువంటి భక్తిపరుడు. ప్రియులారా, ఇంకా అననీయ గురించి మనం ఆలోచన చేస్తే యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు, అనుభవం కలిగినవాడు, అందుబాటులో ఉన్నవాడు, అందరినీ ఆదరించేవాడు, చరిత్ర ఎరిగినటువంటి వాడు, విషయం పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు. ఇంకా అంతేకాకుండా దేవుడు వాడుకునే మనుషుడండి. దేవుడు వాడుకునే మనిషి ఎవరో తెలుసా? అందుబాటులో ఉండాలి. ఇలాంటి వారు దేవునికి కావాలండి. అందుబాటులో ఉన్నవారిని బట్టి సంఘం అభివృద్ధి చెందుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉండి నేను సంఘానికి వెళ్తున్నాను అనేవాడి ద్వారా సంఘం అభివృద్ధి చెందదండి. ప్రియులారా, చాలామంది ఎప్పుడు వస్తారంటే ఆదివారం హాజరు వేయించుకోవటానికి వస్తారు. శుక్రవారం కూడికలకు రారు, శనివారం కూడికలకు రారు, బుధవారం కూడికలకు రారు. ఎప్పుడు వస్తారంటే ఆదివారమే వస్తారు. ఆదివారమే దేవుని పని కాదు, కానీ ప్రతిరోజు దేవునికి అందుబాటులో ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క అననీయ ఎలాంటి వాడు తెలుసా? భక్తిపరుడు, యూదులందరి చేత మంచి సాక్ష్యం పొందినవాడు, జీవితం వివాదరహితం, ప్రవర్తన నిందారహితం, అంతేకాకుండా సాక్ష్యములో అసత్యము లేదు, అంతేకాకుండా నిజాయితీ లేనే లేదండి. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. క్రీస్తు జీవితాన్ని మాటల్లో చేతల్లో చూయించినటువంటి ఏకైక వ్యక్తి అననీయ. ప్రియులరా, ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు, ఉపదేశం చేత అలంకరించుకున్నటువంటి వాడు, దేవుని కొరకు విధేయత కలిగిన వాడు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇలాంటి అననీయ అంటున్నాడు కదా, ఇదిగో నేను ఉన్నాను అంటున్నాడు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఉన్నావా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, వాక్యంలో ఉంది కదా, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వాక్యంలో పాడైపోతున్నటువంటి ప్రజల దగ్గరికి ఎవరిని పంపాలని దేవాది దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా అంటాడు ఈ మాటని. గమనించండి, వినండి, చదువామా. అప్పుడు నేను ఎవని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను అంటాడు. నన్ను పంపమనగా ఆయన నీవు పోయి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయాకు దేవుని ప్రత్యక్షత వచ్చింది, యెషయాకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. నా నిమిత్తం ఎవరిని పంపుదును అనగా యెషయా ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? నేనున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నేనున్నాను ప్రభువా, నేను వెళతాను. నార్వా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, లేదా చింతలపల్లి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, కాలనీ వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, రణస్థలం వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తాను. మరి ఛార్జీలు పాస్టర్ గారు ఇస్తారా? ఛార్జీలు పాస్టర్ గారు ఇస్తే నువ్వు చేసేది ఏంది? సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి అందుబాటులో ఉండాలి ప్రియులారా, అందుబాటులో ఉండాలి. సమూయేలును కూడా అంటాడు, సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలా అని పిలిచినప్పుడు సమూయేలు ఏమన్నాడు? చిత్తము ప్రభువా, నీ దాసుడిని ఆలకించుచున్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది ఉండరండి. ఎక్కడుంటారంటే సెల్ ఫోన్లో ఉంటారు, మొహం పెట్టి. సెల్ ఫోన్ ద్వారా అనర్థాలు ఉన్నాయి. మెండెప్పి వచ్చింది, మైండ్ బ్లాక్ అయిపోయి చుక్కలు లెక్క పెట్టుకోవాలి. మైండ్ బ్లాక్ అయిపోవటమే కాకుండా నరాలు తెగిపోయి షేక్ వచ్చేసేసిద్ది. ఏం షేక్ వచ్చింది? షేక్ డ్యాన్స్ చేస్తావు, నీ ఇష్టమే. ఎక్కువగా సెల్ ఫోన్ వాడితే మైండ్ డ్యామేజ్ అయ్యింది, లివర్ డ్యామేజ్ అయ్యింది, అవయవాలన్నీ డ్యామేజ్ అయ్యి అవిటివాడు అయిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా కాకుండా ఉందుముగాక.
స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ ప్రతి ఒక్కడికి ఉంది, కాగితాలు ఏరుకునేవాడికి కూడా ఉంది లేదా? చాలా బద్ధకం అయిపోయింది ఇప్పుడు, బద్ధకం అయిపోయింది. కూరగాయలోడు, ఎంటుకలు అమ్మేవాడు అన్నీ మైకులు పెట్టుకుని తిరుగుతున్నాడు వాడు. ఎంటుకలు కొంటాం, కేజీ ఎంత, 100 గ్రాములు ఎంత అని. అలా అలవాటు అయిపోయాడు, బద్ధకం అయిపోయింది. మాకు బద్ధకం ఏమీ లేదు పాస్టర్ గారు అని వాళ్ళకి స్తోత్రం చెబుదాం. లేదు కదా, లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అవసరాన్ని బట్టే దీన్ని వాడతాం, అవసరానికి మించి వాడమని వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఒట్టిదే, ఇదంతా కూడా ఒట్టి వాగ్దానమే. జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా. సెల్ ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు. సెల్ ఫోన్ లేకపోయిన పర్వాలేదు, భార్య లేకపోయిన పర్వాలేదు, కానీ ఏం కావాలి? సెల్ ఫోన్ మొదటి భార్య, చేసుకున్నదేమో రెండో భార్య. సెల్ ఫోన్ పక్కలో పెట్టుకొని పడుకున్నాడు, రేడియేషన్స్ వచ్చి చచ్చిపోతావు, జాగ్రత్త. సెల్ ఫోన్ పక్కలో పెట్టుకొని పడుకునే వాళ్ళు ఎంతమంది ఒకసారి చూపెట్టండి చేతులు. పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ముఖ దర్శనం కాదండి. పొద్దున్నే లేవగానే ఆయనకి ఏమి, సీఎం గారు ఏం మెసేజ్లు పంపారో, పిఎం గారు ఏం మెసేజ్లు పంపారో, మరి కేంద్ర మంత్రిమండలి ఏం మెసేజ్లు పంపారని ఉదయం లేవగానే ముఖానికి కట్టుకుంటారు సెల్ ఫోన్లు. ఏమండి, ఇప్పుడు 5G వచ్చేసినాయి, 5G వచ్చేసినాయి, 4Gలు పోయినాయి, 2Gలు పోయినాయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సెల్ ఫోన్ నీ భక్తిని పాడు చేస్తుంది, సెల్ ఫోన్ నీ ఆత్మీయతను పాడు చేస్తుంది, సెల్ ఫోన్ నిన్ను సొల్లోడుగా చేస్తుంది. సొల్లోడు అంటే వాగుడుకాయగా చేస్తుంది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఏలియా కూడా అంటాడు కదా, నేను ఉన్నాను ప్రభు, రోషము కలిగిన వాడనై ఉన్నాను ప్రభువా అంటాడు. దేవుని కొరకు ఒక ప్రతిష్టాత్మకమైన జనంగా, ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా నువ్వు దేవుడు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి ప్రియులరా. ఏలియా సంసిద్ధతగా ఉన్నాడు, ఏలియా సంసిద్ధతగా ఉన్నాడు. దేవునికి కావాల్సింది మన సామర్థ్యం కాదు, కానీ సంసిద్ధత అవసరం. He does not want our capacity, but our availability. ఆయనకి ఏం కావాలి? మన కెపాసిటీ కాదు, మన అవైలబిలిటీ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. మన కెపాసిటీ కాదు కావాల్సింది, ఏం కావాలి? అవైలబిలిటీ కావాలి, సంసిద్ధత కావాలి. మొదటిది ప్రార్థించేవారు సంఘానికి కావాలి. రెండవది అందుబాటులో ఉండేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది బర్నబా లాంటి వారు కావాలి. ఎవరు ఆ బర్నబా అన్నట్లయితే 9వ అధ్యాయం 27వ వాక్యములో ఉంటాడు చూడండి. 9వ అధ్యాయం 27వ వాక్యం. అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? బర్నబా చెబుతూ ఉన్నాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నా అంటే సౌలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ బర్నబా ప్రియులరా, బర్నబా అనగా ప్రోత్సహించేవాడు అని అర్థం. ఏంటి అర్థము? ప్రోత్సహించేవాడు అని అర్థం. సంఘానికి ఎవరు కావాలి? ఇప్పుడు ప్రోత్సహించేవారు కావాలి, ప్రోత్సహించేవారు కావాలి. ఈ బర్నబా అసలు పేరు యేసేపు. అంతేకాకుండా అపోస్తులు పెట్టిన పేరేమో బర్నబా, ప్రోత్సాహపుత్రుడు అని అర్థం. ఆయన స్వస్థలం సైప్రస్, కుప్రకు దగ్గరగా ఉంటుంది. బర్నబా గోత్రం లేవి గోత్రం. సౌలు మార్పు చెందిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చి కేఫా అనబడినటువంటి పేతురు దగ్గర 15 దినాలు ఉన్నట్లుగా గలతీ పత్రిక 1:18లో ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఎవరు స్వాగతం ఇవ్వాలి ఆయనకి. సౌలు మార్పు చెందిన తర్వాత ఎవరు రండి, మా సంఘానికి రండి,
మా ఇంటికి రండి, మా దగ్గరకు రండి, ఒక గృహకూడికి పెడదామని ఎవరు ప్రోత్సహించలేదు. ఎవరు ప్రోత్సహించకపోతే ఈ యొక్క బర్నబా ఏం చేశాడు తెలుసా? యూదుల దగ్గరికి తీసుకెళ్ళాడు, క్రైస్తవుల దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి సమయాల్లో పౌల్ని ఈ యొక్క బర్నబా శారదీసి అతనికి కొన్ని విషయాలు చెప్పి అనేకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు మనం అలా పరిచయం చేస్తే మనం దొక్కేస్తాడని భయం, పరిచయం చేస్తే మన కుంపటిపైన మన మీద కుంపటి పెడతాడని భయం. మనం ప్రోత్సహించమండి. పాటలు పాడేవాళ్ళని ప్రోత్సహించాలి, వాక్యం చదివేవారిని ప్రోత్సహించాలి, ప్రార్థన చేసేవారిని ప్రోత్సహించాలి, సహవాసానికి వెళ్ళేవాడిని ప్రోత్సహించాలి, పెందలకాడిని వెళ్ళాలని ప్రోత్సహించాలి. చాలామందికి పెందలకాడ వెళ్ళే అలవాట్లు లేదు, పెందలకాడని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఈ యొక్క బర్నబా ఏం చేశాడు తెలుసా? అపోస్తులుడైన పేతురుకి తన సహోదరుడైన ఆంద్రేకి కూడా పరిచయం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇతడు అనేకులు హింసించాడని, అనేకుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడని, అనేకుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని, అనేకుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడని అతన్ని హక్కును చేర్చుకోవటానికి భయపడిపోయారు, భయకంపితులైపోయారు. ఆ భయకంపితులైపోయినటువంటి వారి మధ్య ఈ యొక్క బర్నబా ఏం చేశాడు తెలుసా? ఇతని ప్రోత్సహించి ముందు పెట్టాడు. నేను అనుకుంటున్నాను, ఒక మీటింగ్ పేపర్ ఏర్పాటు చేస్తే ఫస్ట్ పేరు పౌలు పేరు పెట్టి ఉంటాడు, తర్వాత బర్నబాని పెట్టుకొని ఉంటాడు. చాలామంది వాళ్ళ పేరు పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రెవరెండ్ అంట ఆయన. ఎవడికి రెవరెండు? బిషప్ అంట. ఎవడికి బిషప్పు? ఈ పోపులంట. పోపులో సోపులో. ఎవడికి పోపు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. చాలామంది అలాగ పిలిస్తేనే వాళ్ళకి కడుపులో కూల్ డ్రింక్ పోసినట్టు ఉంటుంది. చాలామందికి అలాగ పిలిస్తేనే బాగుంటుంది. ఏమని తెలుసా? రెవరెండ్, బిషప్, ఇంకా బాగా అవేవో మసాలాలు, గరం మసాలా అవి కలిపి వాడిని పిలిస్తే వాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి? కడుపులో సమ్మగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఈ రెవరెండ్లు మనకి పనికి వచ్చేవి కాదు. ఏమండి? జాగ్రత్తగా వినండి ప్రియులరా. దేవుని సన్నిధిలో ఉన్న మనం తగ్గించుకొని ప్రోత్సహించాలి. పాటలు పాడేవాళ్ళని ప్రోత్సహించాలి. ఒకవేళ వాళ్ళు కుదరలేదనుకో హేళన చేయబాకండి. బ్రదర్, సిస్టర్, ఈ విధంగా పాడితే బాగుంటుంది, ఒకసారి ఈ వీడియో వినండి అని చెప్పేసి వారిని ప్రోత్సహించండి. ప్రార్థన చేసేవారికి ప్రార్థన రాదనుకోండి, ప్రార్థన నేర్పించండి. స్వార్థ చేయటానికి వారి ధైర్యం లేదనుకోండి, ప్రోత్సహించండి. ఇలాగూ ప్రోత్సహించేవారు సంఘానికి కావాలి. ఈ రోజులో ప్రోత్సహించేవారు లేరండి. నిరుత్సాహపరిచేవారు, నీరసపరిచేవారు, దిగజార్చేవారు సంఘాల్లో ఎక్కువ ఉన్నారు. కనుక సంఘానికి కావాల్సింది ఎవరు తెలుసా? ప్రోత్సాహకర్తలు కావాలి. జాగ్రత్తగా వినండి. సంఘానికి కావాల్సింది దేవునికి ఇచ్చే విషయంలో ప్రోత్సాహకర్తలు కావాలి. అననీయ సప్పీరాల సంతానం ఎక్కువైపోయింది. అననీయ సప్పీరాల్లాగా సగానికి సగం దాచిపెట్టుకుంటున్నారు. సంఘం అభివృద్ధి చెందని కారణం, ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందని కారణం ఏమిటో తెలుసా? అననీయ సప్పీరాల సంతానం ఎక్కువైపోయింది. జాగ్రత్తగా గమనించండి. అలాగూ కాకుండా దేవునికి ఇవ్వటంలో ప్రోత్సహిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాటి దినాల్లో వారి చరాస్తులు, స్థిరాస్తులు అమ్మి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు లాకర్లో చాలామంది పెట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసు? దొంగల భయం. జాగ్రత్తగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని కొరకు ప్రోత్సాహకర్తలు సంఘంలో లేచురుదురుగాక. సంఘంలో ప్రోత్సాహకర్తలను దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థించే వారిని లేపునుగాక. అందుబాటులో ఉన్నవారిని లేపునుగాక. అందుబాటులో ఉన్నవారినిగా నిన్ను సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు మార్పు చెందిన తర్వాత పౌలు నిష్కళంకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సౌలు, అంతేకాకుండా సౌలును చేర్చుకుంటే ఏ నష్టం వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఏ సమస్య వచ్చి పడుతుందని భయపడుతుంటే బర్నబా ఏం చేశాడు? ప్రోత్సహించాడు. ఏ సమస్య అయినా రానివ్వండి, యెహోవా ఈరే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలు కంటే బర్నబా పెద్దవాడు కావచ్చు. సౌలు కంటే ముందుగా
రక్షణ పొంది ఉండవచ్చు. అంతేకాకుండా ఈ సౌలు ఆనాటి పరిస్థితులు గమనించినట్లయితే ఆనాటి పరిస్థితులాగా ఈనాడు లేవు. ఆనాటి సంఘం వేరు, ఈనాటి సంఘం వేరు. ఆనాటి సంఘమేమో విస్తరించింది, ఈనాటి సంఘమేమో చల్లబడిపోయింది. జాగ్రత్త వినండి, సంఘం అభివృద్ధి చెందాలంటే మన సంఘంలో బర్నబాలు లేచుదురుగాక, సౌలు లాంటి వారు పౌలుగా మార్చబడి లేచుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయకత్వం విషయంలో సౌలుని ముందు నిలబెట్టాడు. అలా ముందు నిలబెట్టి దేవుని కొరకు పని చేయాలని ప్రోత్సహించాలి. గొప్ప తగ్గింపు కలిగిన వాడు ఈ బర్నబా. మనం కూడా తగ్గించుకోవాలండి. పాస్టర్ గారు మా పేరు చెప్పలేదేంటి, మేము కానుక ఇచ్చినట్లు చెప్పలేదేంటి, వీడికి బడా ఎక్కువ ఏమండి. మేము దేవునికి కానుకు 5,116 చెల్లించాం కదా, ఏమైనా పెళ్లి సదింపులా ప్రకటన చేయటానికి? ఇలా ప్రకటన చేసుకోవాలంటే ఏదో గుళ్ళో ఇచ్చి ప్రకటన చేయించుకో. వాళ్ళు బాగా భజన చేస్తారు, నీకు ఆకాశానికి ఎత్తి పడతారు, నడుములు ఇరిగిపోయేదాకా ఎత్తి పడతారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇక్కడ మనకి అలాంటిది అవసరం లేదో. చాలామందికి ఇలాగూ సోపులు వేయాలి. అర్థమైందా మీకు? ఇంకా అర్థం అవటానికి క్రీమ్ బిస్కెట్లు వేయాలి. అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా క్రీమ్ బిస్కెట్లు వేసే వాళ్ళ సంఘాల్లో ఎక్కువైపోయారు. అలాంటి క్రీమ్ బిస్కెట్లు వేసే వాళ్ళందరూ కూడా తొలగిపోవును గాక. క్రీమ్ బిస్కెట్లు దేవునికి పనికిరావో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బర్నబాట తనకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఇలాంటి వారు కావాలండి ప్రియులారా. నిరుత్సాహపరిచేవారు కాదు, వెనక్కి లాగేవారు కాదు. కావాల్సింది మనం వెళదాం. ఎక్కడికి ప్రయాణం అన్నట్టే దేవుని కొరకు పరిశుద్ధతను కలిగి సంపూర్ణులుగా చేయబడుట కొరకు ఈ ప్రయాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వ్యక్తి పేతురుగారు. ఎవరండి? 3 వ్యక్తుల గురించి చెప్పాను. 1 అపోస్తులుడైన పౌలు, 2 అననీయ, 3 బర్నబా. వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సౌలు లాంటి ప్రార్థనాపరులు సంఘానికి, అననీయ లాంటి అందుబాటులో ఉన్న వ్యక్తులు కావాలి. 3 ఎవరు కావాలి? బర్నబా లాంటి ప్రోత్సహించేవారు సంఘానికి కావాలి. 4వ వ్యక్తి పేతురుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి గురించి 9వ అధ్యాయం 32వ వాక్యంలో ఉంది. ఈ పేతురు గారు కపెర్నహూముకు చెందినటువంటి వాస్తవ్యుడు. తండ్రి పేరేమో యోన, తల్లి పేరేమో తెలీదు, భార్య పేరు తెలియదు, సోదరుడి పేరు ఆంద్రియ. అపోస్తుల కాలంలో సంఘ పెద్ద. అసలైన పేరు సీమోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వృత్తి ఏమో ఏమిటి? వృత్తి జాలరీ. క్రీస్తు శిష్యుడు, యూదులకు మిషనరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యవంతుడైనటువంటి బోధకుడు, ఆదిమ సంఘములో నాయకుడు. ప్రియులరా, తరచుగా చెరసాలలో వేయబడ్డాడు, పౌలుతో పాటు వేయబడ్డాడు. ఇంకంతేకాకుండా మతాధికారులు ఎదుట ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. వాడు ఏ మతాధికారి అయినా, ఏ అధికారి అయినా, ఏ వ్యక్తి అయినా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియులారా, కొరింథీయులు ఎక్కువగా దేవుని పనిని చేశాడు. అంతేకాకుండా అంతియోకయలో చెదిరిన యూదుల మధ్య దేవుని పని చేశాడు. యూదుల మధ్య పని చేయటమే కాకుండా సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ పేతురు గారు. అంతేకాకుండా ఈ పేతురు గారి ద్వారా అనేకులు స్వస్థపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ పేతురు గారు యోహోను గారితో కలిసి దేవుని పనిని చేశాడు. అది ఏ అధ్యాయంలో ఉందంటే 3వ అధ్యాయం 1:10 నుంచి కనిపిస్తారు వారు దేవుని పని చేసినట్లుగా. అంతేకాకుండా ఐనేయ అనే వ్యక్తిని ఈ వ్యక్తి బ్రతికించాడు. తబితాను చచ్చిన తబితాను లేవనెత్తాడు. పేతురు నీడబడితే అనేకులు స్వస్థత పడ్డారు. అలాంటి శ్రేష్టమైన ప్రత్యేక వరాలు కలిగినటువంటి వారు సంఘానికి కావాలి. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ రోజుల్లో కచ్చిపులు తీసుకొచ్చి జ్వరం వచ్చిన వాళ్ళ మీద వేస్తున్నారు. అది ఎక్కడ లేదు, నాకు బైబిల్లో ఎతికినా కానీ కనపడలేదు. చాలామంది పెన్నుల ఆశీర్వాదం, కచ్చిపుల ఆశీర్వాదం, కొబ్బరి నూనెల ఆశీర్వాదం, కిరసనాలు చల్లాలి, కిరసనాలు చల్లి ఒక అగ్గిపుల్ల గీయాలి, అప్పుడు గొప్ప ఆశీర్వాదం కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కిరసనాలు దొరకట్లేదు. ఏదైనా నూనెగా, కిరసనాలు నూనె కాదా, పెట్రోల్ నూనె కాదా, నూనె. జాగ్రత్తగా వినండి ప్రియులరా, నూనె చల్లకూడదు. కానీ దేవుని వాక్యం ఏముందంటే నూనె రాసి ప్రార్థన చేయాలి అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా. ఆ రోజులో ఒలీవ నూనె వాడారు, కొబ్బరి నూనె కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేయగల కొబ్బరి నూనె తాగేస్తున్నారు, టానిక్ లాగా, బలమైన టానిక్ లాగా. ఒక ఆవిడ యేసన్న గారి దగ్గరికి పోయి కొబ్బరి నూనె చేశాక ప్రార్థన చేయించుకొచ్చుకుని గోడకు తగిలించుకుంది. పొద్దున్న లేంగలే ఇట్ట అనుకుంటుందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొబ్బరి నూనె ఎవరు? దేవుడు. కొబ్బరి నూనె దేవుడు చేసేసాడు యేసన్న గారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన తప్పు కాదండి, తెచ్చుకున్న వాళ్ళు తప్పు. ఉదయం లేవగానే కొబ్బరి నూనెకి దండం పెట్టుకునిద్ది ఆమె. కాళ్ళు అడ్డు పెట్టే పని లేదు. కొబ్బరి నూనె డబ్బా తగాదాడుకుంటే తప్పు. ఏంటంటే ఏముంది? కొబ్బరి నూనె డబ్బా ఎదుట పోట్లాడుకోకూడదు, కొబ్బరి నూనె డబ్బా ఎదుట పిల్లలను కొట్టకూడదు. ఇలాంటి కొబ్బరి నూనె దేవుళ్ళని ఆపివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కరు చేతులు చూసుకుంటూ ఉంటారు. ఏంటంట ఆ రోజు అదృష్టం ఎలా ఉందో. ఏమండి, చేతులు, అరచేతులు దేవుళ్ళు. కొంతమంది భార్య ముఖాన్ని చూస్తారు, ఆమె ఒక దేవత. అలా చూసే మనోడు వెనక ముందు కొట్టుకున్నాడు యాకోబు. ఎవరిని? ఈపిని గుండెల మీద కొట్టుకున్నాడు. ఇదేం అన్యాయం రా బాబు అని. ఎవరామా? ఆమె పేరు మీకు తెలీదా? అమ్మ ఆగరా, కార్తీక దీపమా. వీళ్ళు భలే వాళ్ళారు ఉన్నారు స్వామి. అమ్మ లేయ, అమ్మ తల్లులారా, లేయ మామగారు ఏం చేశాడంటే, వాళ్ళు దేశ సంప్రదాయ ప్రకారం పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. మనోడు పొద్దున్నే పాపం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు ఆమె అందాన్ని హృదయంలో రూపాన్ని చెక్కుకొని ఆరాధన చేశాడు. ఎవరిని? రాహేల్ని. ఈ రాహేల్ని రాత్రులు చేశాడు, మసిపూసి మారేడికాయ చేసి అన్నట్టు. ఇప్పుడు యాకోబు గారికి లాబాను రాత్రులు ఏం చేశాడు? పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసి ఎల్రా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. లోపలికి వెళ్తే ఆ రాత్రికి అట్లా అని ముసుగేసుకొని పడుకుంది. రాత్రులు ముసుగు చిత్తే ఆయన ఎక్కడ తడుచుకొని ఆంజనేయాల్సి వచ్చిద్దా అని చెప్పేసి ముసుగు తీయలా. ఆమె పొద్దున్నే పాపం ఆమె ముఖం చూడాలని మహానుభావుడు వెయిల్ తీశాడు. వెయిల్ తీయగానే గోడకు పోయి అతుక్కున్నాడు, వెనక ముందు కొట్టుకొని. ఎందుకో తెలుసా? ఆ ముఖం అంత అదృష్టకరమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుసికళ్ళది మెల్లకన్నుది అని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అలా చూసేవారు ఉన్నారు. వారు దేవుళ్ళు కాదు, ముఖాలు కాదు, కానీ దేవుని ముఖ దర్శనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ముఖ దర్శనం చేయాలి? దేవుని ముఖ దర్శనం చేయాలి. సెల్ ఫోన్ ముఖ దర్శనం కాదు, భార్య ముఖ దర్శనం కాదు, అరచేతుల దర్శనం కాదు. దేవుని ముఖ దర్శనం నీకు తేజస్సునిస్తుంది. దేవుని ముఖ దర్శనం నీకు నెమ్మదినిస్తుంది. దేవుని ముఖ దర్శనం నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ రోజంతా దేవుని ముఖ దర్శనం ఆ రోజంతా నీకు సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. పేతురు నీడబడితే అనేకులు స్వస్థత పడ్డారు. పేతురు ఎలాంటి వాడో తెలుసా? ఆత్మల సంపాదకుడు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది? 3000 మంది. జార్జ్ ముల్లర్ అనే ప్రవక్త, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు వాక్యం చెబితే ఒక రోజులో 1000 మంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము వాక్యం చెబుతుంటే, కొంతమంది దైవజనులు చెబుతుంటే ఒక్కడు కూడా రావట్లా, ఒక్కడు కూడా రాకపోగా ఈడు బడాయి చెప్పుకుంటాడు. నేను వాక్యం చెబితే 120 మంది యవనస్తులు లేచారు. ఏడరా లేచిందే? ఏళ్ళెగవరో వీడు గొప్పలు చెప్పుకుంటాడు. చాలామంది నేను ఆంధ్ర స్వార్థ పరిచర్యకుని, ఉత్తరాంధ్ర స్వార్థ పరిచర్యకుని, నాకు ఆ విలువ ఉంది, ఈ విలువ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఏం లేదు, దేవుని ద్వారా అద్భుత కార్యాలు అనుభవించాలి. నువ్వు స్వార్థ పరిచర్యలో ఆత్మలను సంపాదించాలి. సంఘానికి అలాంటి వారు కావాలి. ఆత్మలు సంపాదించాలి కానీ ఏమండి తగాదాలను సంపాదించకూడదు. ఆత్మలు సంపాదిస్తే నీకేమి లభిస్తుంది తెలుసా? దేవునికి స్తోత్రం, అతిశయ కిరీటం లభిస్తుంది. జీవ కిరీటం వేరమ్మా. జీవ కిరీటం శ్రమ నొందిన వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు అంటాడు, మా దేవుని ఎదుట మా అతిశయ కిరీటం ఏదనగా మీరే కదా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలు సంపాదించాలి. ఆత్మలు సంపాదించడానికి నువ్వు నిలబడాలి. ఒక పేతురు వలె దేవుని కొరకు ఆత్మలు సంపాదించే సాధనంగా నువ్వు దేవుడు వాడుకునే సాధనంగా చేయబడాలి. ప్రభునందు ప్రియులారా, సంఘానికి ఇలాంటి వారు కాదా కావాల్సింది? సంఘానికి తగాదులు పెట్టేవారు కాదు. సంఘానికి దేవుని సన్నిధికి ఆత్మలు నడిపించేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలకి అటు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, తోట దగ్గర బాగుందని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఆరోగ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ సంఘాలను చీల్చే ఎలుమాలు ఉన్నారు, గమనించాలి. అలాగూ సంఘాలను చీల్చే వ్యక్తులు ఉన్నారు, గమనించాలి. ఆత్మను సంపాదించాలి కానీ అటు తీసుకెళ్ళకూడదు. చాలామంది అంటారు, నేను ఆత్మల్ని రక్షించాను అంటాడు. నువ్వు రక్షించావా? నువ్వెప్పుడు సిలువేయబడ్డావు? యేసుక్రీస్తు సిలువేయబడి అనేకుల్ని రక్షణకారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యలో సంఘాలకు వలలేస్తున్నారు, సముద్రానికి కాదు, గంపలకు వలలేస్తున్నారు. వలలేసేసి వాళ్ళని పట్టుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ నేను సంపాదించిన ఆత్మలని చెబుతున్నారు. అలా కాదు. ఎలాగో తెలుసా? దేవుని ఎరగని ప్రజల మధ్యకి వెళ్ళండి, దేవుడంటే తెలియని ప్రజల మధ్యకి వెళ్ళండి. ఆయన జననాన్ని ప్రకటించండి, మరణాన్ని ప్రకటించండి, పునరుద్ధానాన్ని ప్రకటించండి, ఆయన రెండవ ప్రత్యక్షతను ప్రకటించండి. అలాగూ ప్రకటించి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇంకా 10 నిమిషాల్లో మరొక వ్యక్తిని చెప్పేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. 5వ వ్యక్తి తబిత. ఎవరో మన సతీష్ భార్య కాదు, అదేనా పేరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. సతీష్ భార్య పేరు, చెల్లి పేరు కూడా తబిత అని బైబిల్లో పేరే పెట్టారు, కృపాలేని అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తబిత అంటే సత్క్రియలు కలిగింది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. యొప్పే గ్రామస్తురాలండి ఆమె. హిబ్రూ పేరు తబిత, గ్రీకు పేరు ద్వార్కా. ప్రభువుని ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి ఈ యొక్క తబిత. జాగ్రత్తగా వినండి ప్రియులారా, వినండి. యేసు నమ్మింది ఈమె కూడా నార్మల్ ఉమెన్. అంటే సాధారణమైన స్త్రీ. ఆమె స్పెషల్ క్వాలిటీ ఏముందో తెలుసా? కుట్టు పని. ఏం పని? కుట్టు పని ఉంది ఆమెకి, కుట్టు పని ఉంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈమె పేద విధవరాండ్రు అందరి కోసం ఏం చేసిందంటే మంచి బట్టలు కుట్టించి ఇచ్చేది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆమె భక్తి ఎలాంటిది అంటే విధవరాండ్రుని ఆదరించేది, దిక్కులేని వారిని పరామర్శించేది. అది భక్తి. కానీ మనం చేస్తున్నట్టు భక్తో కాదో ఆలోచన చేయాలి. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా,
ఆమె కాయలా పడి చనిపోయింది. చనిపోతే పేతురు లుద్దాలో ఉన్నాడు. లుద్దాలో ఉన్నటువంటి పేతురికి కబురు పంపారు. కబురు పంపి యొప్పేకు తీసుకొచ్చారు. యొప్పేకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏడుస్తున్న వారందరూ కూడా ఆమె సత్క్రియల గురించి చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి ఎవరు కావాలో తెలుసా? సత్క్రియలు కలిగినటువంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో సత్క్రియలు లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు, అభివృద్ధి చెందదు. జాగ్రత్తగా వినాలి ప్రియులరా, వినాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదవాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. ఎవరి మాట? దేవుని మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు ఆ సత్క్రియలు ఎలా చేయాలట? శ్రద్ధగా చేయాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్క్రియలు కలిగిన సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏమండి? దుష్క్రియలు కలిగిన సంఘం కాదు, సత్క్రియలు కలిగి ఉండాలి. చాలామంది సంఘాల్లో తగాదాలు రేపేవారు ఉంటారు, అవి సత్క్రియలు కాదు. చాలామంది సంఘాల్లో విభేదాలు తెచ్చేవారు ఉంటారు, అవి సత్క్రియలు కాదు. దేవుని సత్క్రియ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళుతుంది. దేవుని సత్క్రియ క్రీస్తు కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరచగలుగుతుంది. మరొక మాటను మీ ఎదుటి ఉంచుతాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. 2:10. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏం చేయటానికి? ఏం చేయటానికి? ఏం చేయటానికి? నేను సత్క్రియ చేస్తున్నాను దైవ సేవకుడు అనే వాళ్ళకి స్తోత్రం చెబుదాం. సత్క్రియ లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. నీ సత్క్రియ నీ అత్త ఎదుటి కనపడాలి, నీ సత్క్రియ నీ కోడలు ఎదుటి కనపడాలి, నీ సత్క్రియ నీ కుటుంబంలో కనపడాలి, నీ సత్క్రియ కుటుంబంలో కనపడాలి. ఇక్కడ సత్క్రియ కలిగిన దానివైతే కుటుంబంలో కూడా సత్క్రియ కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సత్క్రియ కలిగినటువంటి స్త్రీ రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్తని ఎలాగ చూసిందండి? తల్లిలాగా చూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్తను తల్లిలాగా చూసింది. చాలామంది అత్తకి కోళ్ళకి పడనే పడదు. సంఘాలు ఇది ఎక్కువైపోయింది. అత్తా కోడల్లో ఇలాగ వ్యతిరేకంగా ఉంటే మీరు ఎత్తబడరు. మీరు ఎక్కడే సలిగాసుకోవాల్సిందే. ఎక్కడే మీరు భయంకరమైన వేదన అనుభవించాల్సిందే. ఎక్కడే మీరు దుర్గతిని అనుభవించాల్సిందే. ఎక్కడే మీరు 7 ఏండ్ల శ్రమను అనుభవించాల్సిందే. ఇప్పటికైనా సరి చేసుకోండి. అత్త కోడలు పోట్లాడుకుంటే పోట్లాడుకోకుండా ఐక్యపరచబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం భక్తి చేసినా అత్తతో ఐక్యత లేకపోతే, కోడలతో ఐక్యత లేకపోతే నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. వ్యర్థమైన భక్తి సంఘానికి ఆశీర్వాదం కాదు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఐక్యత లేని నీ భక్తి ఎవరికి కావాలి? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈరోజు సంఘాల్లో అత్తాకోడలు ఒక చోట కూర్చోరండి. అత్త ఏమో చివరి కుర్చీలు కూర్చుంటుంది, కోడలేమో ముందు కూర్చుంటుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. చాపుకోమను, కాళ్ళు చాపుకో. నా కాళ్ళు తిన్నగా ఉన్నాయి, లేవు చూడు పాస్టర్ గారు. మీ కాళ్ళు చూడటానికి వచ్చింది. దిక్కుమాలిన బతుకైపోయింది. ఒకసారి అంట ఒక సేవకుడిని, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న సేవకుడిని ఎదురై ఉన్న వ్యక్తి అడిగా అంట, పాస్టర్ గారు మీరు ఏం చేస్తారని. మేము ఎప్పుడు తిట్టించుకోవటం కొట్టించుకోవటం అన్నాడు.
అదేంది భలే చమత్కారంగా మాట్లాడుతుండే పాస్టర్ గారు అని. పాస్టర్ గారు అన్నావుగా, ఇంకేం చేస్తామని అడుగుతావే? ఎండకేం మైండ్ ఏం పోయింది ఏంది? నేను ఎవరిని? పాస్టర్ గారినే కదా, మళ్ళీ నువ్వు ఇంకేం చేస్తావని అడుగుతావే? చాలామంది విచిత్రమైన వాళ్ళు ఉంటారు. ట్రైన్లో వస్తుంటే ఇదేం స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ అంటున్నాడు వాడు. నాకు తెలియదా రైల్వే స్టేషన్ అని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భలే చమత్కారులు ఉంటారండి. నేను అలాగే నేను అవాక్ అయిపోయాను. ఒరే, నాకు తెలియదా ఇది రైల్వే స్టేషన్ అని? నేను కూర్చుంది రైలులోనే, నేను కూర్చున్న రైలు పట్టాల మీద ఉంది. ఇది ఏ స్టేషన్ అడిగితే రైల్వే స్టేషన్ అని చెబుతావేరా, బుద్ధి లేనోడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడికి హాస్యాస్పదమైన క్రియ అలుంకు ఉంది. జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఎవరుండాలి? ఇప్పుడు సత్క్రియలు కలిగినటువంటి వారు ఉండాలి. అమ్మా, అత్తమ్మ దయచేసి నీ కోడలను క్షమించు. కోడలో నీ అత్తమ్మను క్షమించి ఈరోజు సంఘములో సత్క్రియలు కలిగినటువంటి సాక్షిగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక్కడ ఎవరైనా అత్తగోళ్ళ పోట్లాడుకుంటే ఈసారి వచ్చేటప్పటికి అత్తగోళ్ళ పక్క పక్కన కూర్చోవాలి, ఇద్దరు కలిసి పాట పాడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. చప్పట్లు కొడుతున్నారు కానీ చాలామంది మనసులు అంగీకరించట్లేదు. ఏం అత్తోలే, ఏం కోళ్ళలోలే. ఏమండి, నేను పుణ్యానికి దీన్ని కోళ్ళగా చేసుకున్నాను, ఇంకొక దాన్ని తీసుకొస్తావేక? దేవుడు చెప్పు తీసుకొని కొడతాడు. నిబంధన ఒకటే, ఒకటే భార్య, ఒకటే భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? ప్రభువా నా భర్తను మార్చు అంటాడు. అది జ్ఞానం కలిగిన ప్రార్థనేనంటే దేవుడు చూసి, రే బుద్ధి లేదానా, నీ భర్తను మార్చమంటావే? అది సోపా మార్చేది? మార్చమంటే ఏమిటి అర్థం? ఎక్స్చేంజ్ చెయ్యి అని అర్థం. నా భర్తకి మారు మనసు ఈ ప్రభువా అని ప్రార్థన చెయ్యి. ఏం చేయాలి నువ్వు? నా భర్తకి మారు మనసు అని ప్రార్థన చేయగాని, నా భర్తని మార్చు ప్రభువా, ప్లీజ్ లార్డ్ ఎక్స్చేంజ్ మై హస్బెండ్ అన్నావు అనుకో, బుద్ధి లేనిదా అని. నేను ఎంతమంది భర్తలను ఇస్తానే నీకు అంటాడు. జాగ్రత్తగా గమనించు. అది కాదు ప్రార్థన. ప్రభా నా భర్తకి మారు మనసు పోయి. మనోడు కూడా చేస్తాడు, ప్రభా నా భార్యను మార్చు, నా తల్లిని చూడట్లేదయ్యా అంటే మరొక భార్య కావాలని వీడికి బాగా ఉల్లాసం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సంఘంలో సత్క్రియలు కలిగినటువంటి వారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూడండి. 14 నుంచి చూడండి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటే అది వ్యర్థము అంటాడు. క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమైంది అంటాడు. యోహాను పత్రికలు అంటాడు కదా, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు చీకటిలోనే ఉన్నాడు అంటాడు. నేను వెలుగులో ఉన్నాను పాస్టర్ గారు అని వాళ్ళకి స్తోత్రం చెప్పండి. నీ సహోదరుని ద్వేషించకూడదు వెలుగులో ఉంటే. నీ సహోదరుని పైన కోపం పెట్టుకోకూడదు. నీ అత్త కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ మరదలు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ తోబుట్టు కావచ్చు, నీకు సంబంధించిన ఏ రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి పైనైనా సరే నీకు ద్వేషం ఉండకూడదు. ఎందుకంటే ఆ ద్వేషం క్రీస్తు రక్తం చేత కొట్టివేయబడింది, ఆ కోపం క్రీస్తు రక్తం చేత ఎరవబడింది. కనుక నువ్వు క్రీస్తుని బట్టి సహోదరుని ప్రేమిస్తే నువ్వు వెలుగులోనే నివసిస్తున్నావు. వెలుగులో లేవు అంటే నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావు అని అర్థం. సహోదరంటే నీకు పడట్లేదు అని అర్థం. ఈ మంచి ఉదయకాల సమయంలో దయచేసి ఆలోచన చేయండి. సత్క్రియ సంఘానికి శోభనిస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. సౌందర్యాన్ని ఇస్తుంది. ఆ సత్క్రియ సంఘానికి ఒక శ్రేష్టమైన ప్రత్యేకతనిస్తుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ వచ్చిందంటే మందిరాన్ని మీరు ఏం చేస్తారు? అలంకరిస్తారు. ఆ విధంగా అలంకరించబడతారు. అంటే పూలు గీలు మొత్తం మీ మేళకు చూడబడతాయి అని కాదు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? సత్క్రియ నిన్ను సంఘములో ఒక అందమైన వ్యక్తిగా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం అభివృద్ధి చెందాలంటే ఈ 5 రకాలైన ప్రత్యేకతలు, వరాలు, తలంతులు గల వ్యక్తులు ఉండాలి. ఎవరు వారు? 1 ప్రార్థన చేసేవారు ఉండాలి. 2 అందుబాటులో ఉన్నవారు ఉండాలి. 3 ప్రోత్సహించేవారు ఉండాలి. 4 స్వార్థ సేవ చేసేవారు ఉండాలి. 5 సత్క్రియలు కలిగిన వారు ఉండాలి. ఆత్మలు చాలినంత తీవ్రత కావాలి. అప్పుడు సంఘాలు అభివృద్ధి చెందుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘాన్ని బేస్ చేసుకొని అనేక సంఘాలు పుట్టునుగాక, అనేక సంఘాలు అభివృద్ధి చెందునుగాక. ఈ సంఘాన్ని బేస్ చేసుకొని అనేక సంఘాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తూ